అతి సులువైన పద్ధతిలో చాలా టేస్టీగా ఉండే చికెన్ పకోడీని ఎలా చేయాలో 2 నిమిషాల్లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. రెసిపీ స్కిప్ చేయకుండా చూడండి. టేస్ట్ అద్దిరిపోద్ది. ముందైతే ఒక అర కేజీ చికెన్‌ని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి ఒక గిన్నెలో తీసుకోండి. దీంట్లో పావు టేబుల్ స్పూన్ ఉప్పు, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అరచెక్క నిమ్మకాయని కూడా పిండేయండి. ఈ 3 అక్కడున్న చికెన్‌కి పట్టేలా బాగా కలిపేసేయండి. నేను ఇక్కడ బోన్‌లెస్ చికెన్ తీసుకున్నాను. మీరు దుమ్ములతో తీసుకున్నా పర్వాలేదు. నాకు దుమ్ములు తగిలితే నచ్చదు కాబట్టి దుమ్ములు లేకుండా తీసుకున్నాను. ఓకేనా? ఇలా ఫస్ట్ ఈ 3 పట్టించాక అప్పుడు ముప్పావు టేబుల్ స్పూన్ కొత్తిమీర పొడి, ఒక టేబుల్ స్పూన్ నిండగా కారం, అలాగే పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. దీంతో పాటు అర టేబుల్ స్పూన్ గరం మసాలా లేదా చికెన్ మసాలా, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ కూడా వేసేయండి. ఇప్పుడు దీంట్లోకి బేసన్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. మైదా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇవన్నిటితో పాటు అల్లం వెల్లుల్లి ముద్ద ఒక అర టేబుల్ స్పూను, చీల్చిన పచ్చిమిరపకాయలు ఒక 5, కొన్ని కరివేపాకు రెమ్మలు, అలాగే కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేయండి. వీటితో పాటు చివరగా నూనె ఒక టేబుల్ స్పూన్ వేసి ఇవన్నీ బాగా కలపండి. మీరు అనుకోవచ్చు ఏంటి ఇన్నెయ్యాలా అని, ఇవన్నీ ఏసి ఒక్కసారి చూడండి. టేస్ట్ మామూలుగా అయితే ఉండదు. ఇప్పుడు ఇవన్నీ వాటిలో అవి కలిసి చికెన్‌కి పట్టేలా బాగా కలుపుకోవాలనమాట. మీరు ఒక 5 నిమిషాలైనా టైం తీసుకొని జాగ్రత్తగా కలపండి. టేస్ట్ మంచిగా రావాలి అంటే అన్నీ సరిగ్గా కలాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఫ్రిడ్జ్‌లో అయితే ఒక గంట పెడితే చాలు. బయట పెట్టుకుంటే ఒక 3 గంటలైతే అలా పక్కన వదిలేసేయాలి. ఆ 3 గంటల తర్వాత ఒక కళాయి తీసుకొని ముక్క మునిగే లోతు వరకు నూనె వేసి హై ఫ్లేమ్ మీద నూనె బాగా వేడి చేయండి. నూనె వేడెక్కిందా, సెగలొస్తున్నాయా లేదో ఇలా చెక్ చేసుకొని, అప్పుడు మెల్లిగా ఈ చికెన్ ముక్కలు ఇక్కడ చూపించినట్టు కొంచెం కొంచెం దూరం చొప్పున ఇలా వేసుకొని ఫ్రై చేయండి. గుర్తుపెట్టుకోండి ముక్క మునిగే లోతులో నూనె ఉండాలి. అలాగే ముక్కలెయ్యగానే ఇలా మనకు బుడగలొస్తున్నాయంటేనే కరెక్ట్‌గా ఫ్రై అవుతాయి. అలా ముక్కలేసిన ఒక నిమిషం ఆగి, ఇలా కలుపుకుంటూ అన్ని సైడ్స్ ఫ్రై అయ్యాయో లేదో శుబ్బరంగా చూసుకొని కలుపుకోవాలి. మొత్తానికి ఒక ముక్క ఫ్రై అవ్వడానికి మీకు 2-3 నిమిషాలు పడతది అంతే అనమాట. వీటిని వడకట్టి తీసుకొని కొంచెం చల్లారాక చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. పైన క్రిస్పీగా ఉంటది. లోపల ముక్క పర్ఫెక్ట్‌గా ఉడికి జ్యూసీగా టేస్ట్ అద్దిరిపోద్ది. రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చిన్న యూట్యూబర్‌ని సపోర్ట్ చేయండి. మీ రెసిపీ రాంబాబు. వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్.